శివన్న గురించి అందరికి తెలిసిపోయింది. ఇది 'బిగ్ బాస్' హౌస్‌లో గాని బయట. ఎందుకు లాస్ట్ మినిట్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో కొంచెం రాంగ్‌గా ప్రొజెక్ట్ చేశారేమో అన్న డౌట్ జనాలకొచ్చింది. మీకు రాలేదు. ఆహాహా! నాకు కూడా వచ్చింది మధు. నాకు కూడా ఎందుకు వచ్చింది. రాంగ్‌గా ప్రొజెక్ట్ ఎందుకంటే చేశారు? నన్ను ఎప్పుడైతే నువ్వు ఆడపిల్లల్ని ప్రపంచంలో ఆ! ఉన్న ఆడవాళ్ళని అవమానపరిచావు అనే విధంగా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు అది తెలుసు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. బాబు గారికి సంబంధం లేదు. అవునవును. బాబు గారికి సంబంధమే లేదు. అది. బాబు గారు స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా ఆయన రివ్యూ చేసి హ్మ్. మాట్లాడతారు. బాబు గారికి అసలు సంబంధం లేదు. హ్మ్. కాకపోతే ఎవడో ఒకడు ఉంటాడు ప్రభాస్. పనికిమాలినోడు. వాడేదో ఐడియా ఇస్తాడు. ఆ ఐడియాని ఫాలో అవుతారు. హ్మ్. ఒకసారి వర్కౌట్ అయితే ఒకసారి వర్కౌట్ అవ్వదు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేయబోయేసరికి నేను సేఫ్. అవును. ఎందుకంటే నేను నా కోసమే ఆడా కానీ నా కోసం మిగతా వాళ్ళతోటి ఆట ఆడుకోవాలా నేను. ఎవడి ఆట వాడు ఆడుకుంటే సంతోషంగా ఉంటుంది. దాన్ని ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అవును. అనేది నా అభిప్రాయం. మధ్యలో మీరు ఆడొద్దు. ఎంప్లాయీస్గా మీరు ఆడితే మాత్రం ఈసారి ఒప్పుకొని ఇప్పుడు ఒప్పుకున్నానేమో కానీ హ్మ్. నెక్స్ట్ షోకి మాత్రం నేను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఎపిసోడు నా రివ్యూ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరిని స్పేర్ చేయను. ఎవడెవడో పేర్లు కూడా చెప్పేస్తాను. బయట ఆడియన్స్కి పలాని వాడు ఉన్నాడు దీని వెనకాల అని మాత్రం క్లియర్గా చెప్తా. ఆడద్దు. బిగ్ బాస్ ఆట కంటెస్టెంట్లే ఆడాలి, ఎంప్లాయీస్ ఆడకూడదు. ఓకే. ఇది నా అభిప్రాయం. ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా మీకు హోస్ట్ చేసే అవకాశం వస్తే దుమ్ము దులిపేస్తా. నీకు అనుమానం లేదు. మీకు ఆల్రెడీ దాన్ని కొట్టిన పిండి అయిపోయింది. సో అసలు దుమ్ము దులిపేస్తా. కాదే ఆ షోకి అందం బాబు గారు. అవును. ఆ షోకి అందం డెఫినెట్ గా అంటే కాన్సెప్ట్ ఎంతో సేమ్ అంతే స్థాయిలో నాగార్జున గారు ఆ షోని హోస్ట్ చేస్తున్నారు. ఆయన గ్లామర్ తో కావచ్చు, ఆయన స్టైల్, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ కావచ్చు, ఆ స్మైల్ కావచ్చు, అందరితో డీల్ చేసే విధానం కావచ్చు, ఇది వావ్. ఒకవేళ నాకు వేరే ఏదన్నా ఇలాంటి షో ఏదన్నా వస్తే మాత్రం డెఫినెట్ గా తుప్పు లేపేస్తా.